సో లెట్స్ సీ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. ప్రజెంట్ అయితే నేను హెల్మెట్ వైజర్ అయితే ఓపెన్లోనే ఉంచాను. సో చూద్దాం మరి ఆడియో ఎలా రికార్డ్ అవుతుందో. నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉంది. సో విండ్ నాయిస్ ఏమైనా వస్తుందేమో చూద్దాం. ప్రజెంట్ అయితే హెల్మెట్ వైజర్ అయితే ఓపెన్లో అయితే ఉంది. స్పీడ్ మనం అరౌండ్ 40 to 50 మధ్యలో అయితే స్పీడ్ ఉంది, బైక్ స్పీడ్. ఓకే, లెట్స్ సీ. ఎగ్జాక్ట్గా అయితే మనం నేషనల్ హైవే 16 పక్కన ఉన్న సర్వీస్ రోడ్లో అయితే ఉన్నాం. స్పీడ్ వచ్చేసి 50 km/h స్పీడ్ మటుకు. ఇక్కడ నుంచి విజయవాడ ఇంకా 57.2 km అయితే ఉంది. ఓకే, హెల్మెట్ వైజర్ అయితే నేను క్లోజ్ చేసేస్తాను. ఓకే, వైజర్ అయితే క్లోజ్ చేస్తాను అనమాట. అప్పుడు గైస్ కెన్ చెక్ ఇట్ నౌ. ఇప్పుడు మనకి ఆడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో బ్రో, డీజే మైక్ మినీ ఎందుకు నేను కొన్నానంటే పర్టికులర్గా నేను మాన్సూన్ సీజన్ కోసం అయితే మైక్ మినీ అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి రైనీ సీజన్లో మనకు వైర్ మైక్ యూస్ చేస్తే వాటర్ వెళ్ళిపోయి మనకి కెమెరా పాడైపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ కాబట్టి, సో మనకి రైనీ సీజన్లో కూడా ఫుటేజ్ మిస్ అవ్వకుండా అయితే ఉంటుందని చెప్పి నేను మైక్ మినీ అయితే తీసుకున్నాను. సో బ్రో, మరి మైక్ మినీ తీసుకున్నావు, నువ్వు నెక్స్ట్ ట్రిప్ ఏమన్నా వేస్తున్నావు బ్రో అంటే ఎస్, ఖచ్చితంగా. అది కూడా ఈ మాన్సూన్ సీజన్లోనే మనం ట్రిప్ అయితే అయిపోతున్నాం. చిన్న ట్రిప్పే, పెద్ద ట్రిప్ అయితే కాదు. ఓ ఓకే 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 యా, దేర్ యూ గో. మా సిటీ పేరు వచ్చేసి ఏలూరు. మీరు ఎంతమందికి ఏలూరు తెలుసో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఏలూరు వచ్చేసి మనకి విజయవాడ రాజమండ్రి మధ్యలో అయితే ఉంటుందన్నమాట. ఈ మధ్యనే ఏలూరు డిస్టిక్ కూడా చేశారు. సో అది. ఇంకా నా విషయానికి వచ్చేస్తే ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ అండ్ ఆల్సో ఏ డ్రాప్ అవుట్ ఇన్ చార్టర్డ్ అకౌంటెన్సీ. యా, దట్స్ రైట్. ఓకే, కొంచెం వెహికల్ అయితే పుష్ చేద్దాం. స్పీడ్ని మనకి విండ్ నాయిస్ ఏమన్నా లోపలికి వస్తుందేమో టెస్ట్ చేద్దాం. ఓకే, 60 km/h అనమాట స్పీడ్ ప్రజెంట్ వచ్చేసి. మ్యాక్సిమం 70 అంతే, అంత మించి మనం నైట్ టైం డేంజర్. అలాగే మనకు లైట్ కూడా అంత త్రో లేదు కాబట్టి 70 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. చూద్దాం 170 రీచ్ అయిన తర్వాత మనకి ఎలా ఉన్నాయో చూద్దాం. విండ్ నాయిస్ ఏమన్నా వస్తుందేమో అని. ఓకే, లెట్స్ గో. 60, 65, there you go, 70. ఓకే, మనం 70 km అయితే క్రూజ్ చేస్తున్నాం. 70 స్పీడ్లో అయితే మనం క్రూజ్ చేస్తున్నాం వెహికల్ని. వాయిస్ ఎలా ఉంది, అలాగే బ్యాక్గ్రౌండ్ నాయిస్ లైక్ ఇంజన్ సౌండ్, బైక్ సౌండ్, విండ్ నాయిస్ అవన్నీ ఎలా ఉన్నాయో బాగుంటే కామెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. విండ్ నాయిస్ వస్తే చెప్పండి, విండ్ నాయిస్ వస్తుందని. నెక్స్ట్ టైం నేను మైక్లో కొన్ని సెట్టింగ్స్ అయితే ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నా. ఓకే, స్లో. ఓకే, మైక్లో మనకి సెట్టింగ్స్ ఉన్నాయి అంటే గ్రెయిన్ అవన్నీ ఇంకా నేర్చుకోవాలా. అవి కూడా నేర్చుకుంటాను. సో ప్రజెంట్ మనం నైట్ టైం రికార్డ్ చేస్తున్నాం. మీకు కావాలంటే నేను డే టైం కూడా రికార్డ్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను డే టైం రికార్డ్ చేసి. సో మనం ఎక్కడ ఉన్నాం? మాన్సూన్ సీజన్లో ఏమన్నా రైడ్ వేస్తావా బ్రో అంటే, ఈరోజు డేట్ వచ్చేసి చెప్పడం మర్చిపోయి మీకు, August 20, 2026.
ఈ సెప్టెంబర్, అక్టోబర్ ఈ 2 monthsలోనే నేను అరకు అయితే వేస్తాను అనమాట. అరకు ట్రిప్పు 2 days ట్రిప్పు. మామూలుగా అయితే 3 days కావాలి, మనం బైక్ మీద కవర్ చేస్తున్నాం కాబట్టి ఎట్లేదన్నా 3 days కావాలి. కానీ మనకి 2 days తర్వాత మనకి ఖాళీ ఉండదు. ఆ 2 days కూడా ఎలా అంటే వినాయక చవితి రోజు సండే ఒకటే వినాయక చవితి 2 days వచ్చినాయి కదా. ఈ 2 days అయితే పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలి. చూద్దాం మరి. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్. సో కొంచెం సేపు అయితే నేను సైలెంట్గా ఉంటాను, మీరు ఆడియోని ఎంజాయ్ చేయండి. 60 లోపే ఉంది స్పీడు, మీరు మరీ ఓవర్ స్పీడ్ వెళ్తున్నాను అనుకోకండి. 55 అయితే ఉంది స్పీడు. దట్స్ అన్ యావరేజ్ స్పీడ్ కదా. మన డ్రీమ్ రైడ్ అయితే ఉంది, అది ఇప్పుడే కాదు, ఇంకా మనకు టైం పడుతుంది. ఎందుకంటే మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అయితే ఇంకా తీసుకోలేదు. చూద్దాం. మన బైక్కి కొంచెం మోడిఫికేషన్ అయితే చేయించాలా. అరకు రైడ్కి అవసరం లేదులేండి మోడిఫికేషన్స్. మన డ్రీమ్ రైడ్ అందరికీ తెలుసు కదా, లదాఖ్. ఆ లదాఖ్ రైడ్ కోసం అయితే ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. ముందుగా మన దగ్గర ఉన్న చిన్న టూరిస్టిక్ స్పాట్స్లో మనం రైడ్ చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ అవ్వాలి. ఆ తర్వాత ఈ లోపు నేను ఈ బైక్ మోడిఫికేషన్స్, అలాగే మనకు కావాల్సిన ఎక్విప్మెంటు లైక్ సాడల్ బ్యాగ్స్ కానీ, ఓకే రైడింగ్ గేర్ కానీ, డ్రోన్, ల్యాప్టాప్, ఇవన్నీ మనకి అవసరం అన్నమాట మన ఛానల్ గ్రో అవ్వడానికి కూడా. సో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మాలాంటి చిన్న కంటెంట్ క్రియేటర్స్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు కొంచెం ఆనందంగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వీడియోస్ చేయాలన్న ఉత్సాహం అయితే వస్తుంది. సో అంతే గైస్, ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ చేస్తున్నాను. ఇంకొంచెం ఒక 50 meters నేను రైడ్ తీసుకుని మా హోమ్కి అయితే వెళ్ళిపోతాను. అంతవరకు మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైడ్ సేఫ్, బీ అడ్వెంచరస్.